అనుకుంటాం కానీ హీరోయిన్గా ఓ సినిమాలో సెలెక్ట్ అవ్వడం, ఆ తర్వాత కొనసాగడం, ఆ తర్వాత రాణించడం అంత ఆషామాషి విషయం కాదు. ఈ మధ్యలో ఎన్నో అవాంతరాలు, ఎన్నో కామెంట్లు, మరెన్నో విమర్శలు, ఇలా చాలా కష్టంగా ఉంటుంది ఫిలిం ఇండస్ట్రీలో హీరోయిన్స్ జర్నీ. అయితే కొందరు మాత్రం కొన్ని సందర్భాల్లో ఈ విషయాలపై ఓపెన్గా మాట్లాడతారు. తమ కెరీర్లో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ను అందరితో షేర్ చేసుకుంటారు. ఇప్పుడు హీరోయిన్ ఈషా రెబ్బా కూడా ఇదే చేశారు. తన కెరీర్ బిగినింగ్లో తనకు ఎదురైన ఓ బ్యాడ్ సంఘటనను గుర్తు చేసుకొని కాస్త ఎమోషనల్ అయ్యారు ఈ బ్యూటీ. ఎట్ ప్రజెంట్ తన అప్కమింగ్ సినిమా ఓం శాంతి శాంతి ప్రమోషన్లో బిజీగా ఉన్న ఈషా రెబ్బా ఓ ఇంటర్వ్యూలో తాను ఎదుర్కొన్న చేదు సంఘటన గురించి మాట్లాడారు. ఒక సినిమా కోసం తాను ఫోటోషూట్లో పాల్గొన్నానంటూ చెప్పిన రెబ్బా తన ఫోటోలను దర్శకుడు జూమ్ చేసి మరీ చూశాడని, అలా చూశాక తన మోచేతులు నల్లగా ఉన్నాయని, మరింత అందంగా ఉండాలంటూ చెప్పినట్టు ఆమె వివరించారు. ఆయన మాటలు తనను బాధ పెట్టాయని, చాలా నిరుత్సాహం చెందానంటూ ఆమె అన్నారు. అంతేకాదు, ఆ సమయంలో ఆ డైరెక్టర్కు తాను ఏం సమాధానం చెప్పాలనేది తెలియలేదన్నారు. తన పుట్టుకతో వచ్చిన రంగును మార్చుకోలేను కదా అని తనను తాను సముదాయించుకున్నా అంటూ చెప్పుకొచ్చారు. అయితే పరిశ్రమలో ఇలాంటివి సాధారణంగా జరుగుతుంటాయని అప్పట్లో తనకు తెలియదన్నారు ఈషా రెబ్బా.